బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్ విచారణకు హాజరు కావాలా లేదా అనే అంశంపై తమ లీగల్ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కొంచెం ప్లీజ్ వెనకకి రండి. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు మేము ఇదివరకే 21st రోజు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 24th రోజు అటెండ్ కమ్మని చెప్పి సిట్ ముందు హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే ఆ నోటీస్ అనుసరించి శ్రీ బండి సంజయ్ గారు ఎంపీ గారు హాజరు కానందుకు మళ్ళీ రిమైండర్గా ఈరోజు మరొక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ప్రకారంగా 26th రోజు సిట్ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది. నోటీసులో ఏమేమి సార్ అంటే ఏమని తీసుకురమ్మన్నారు? వారు పత్రికా ముఖంగా మీడియా ముందు నమ్మలేని నిజాలు, పేపర్ లీకేజ్ విషయంలో నమ్మలేని నిజాలు ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది. వారి ముందున్నటువంటి వాస్తవాలు, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయో సిట్ ముందు సబ్మిట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సజావుగా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు సర్వ్ చేయడం జరిగింది. ఏమన్నారు సార్ బండి సంజయ్ ఏమన్నారు? వారు నోటీస్ తీసుకున్నారు. ఈరోజు ఇప్పుడే ఇంతకు ముందే నోటీస్ తీసుకున్నారు, హాజరు అవుతానని చెప్పారు. సేమ్ టైం 91 CRPC కొత్తగా మార్చారు. 91 CRPC నోటీస్ అండి. ఎప్పుడు విచారణ కాదు? 26th అంటే రేపే. టైం సార్? టైం 11 o'clock.